సింధనూరు ప్రాంతంలో కూడా తిరిగి సువార్త చెప్పాను. అక్కడ కూడా గౌడ్ బై క్యాంపులు, పై క్యాంపులు, కింద క్యాంపులు చెప్పాను సువార్త. హల్లెలూయా. సాక్షిగా ఉండాను అక్కడ. అదే చెబుతున్నాడు అపోస్తలుడు పౌలు గారు, నేను దమస్కులోని వారికిని, యెరూషలేములో, యూదయా దేశం అంతటను, యెరూషలేములోను యూదయా దేశం అంతటను. మళ్ళా తర్వాత నేను గుంటూరు వెళ్ళాను. నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త చెప్పాను. గుంటూరులో అనేకమైన పల్లెల్లోని, మండలాల్లోని, గుంటూరులో కూడా, గుంటూరులో నడి బొట్టులో కూడా సువార్త ప్రకటించాను పిల్లారా. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా, విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాలు, నెల్లూరు అవతలకు కూడా వెళ్ళాను, తిరుపతి, చెన్నై వరకు కూడా. ఏ చెన్నైలోనైతే నేను దేవుని వాక్యాన్ని చదివాను, విన్నాను, బోధించాను, హల్లెలూయా, ట్రైనింగ్ అయ్యాను, లేకపోతే బోధించబడ్డాను,